హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ పరాశక్తి. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే 1965లో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయడానికి పోస్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ని, గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ని హిందీలోకి ప్రింట్ చేస్తారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ హిందీ భాషని రద్దు చేయడానికి వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమాలన్నీ చేసి హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాకుండా ఎలా ఆపుతారు అనేదే సినిమా ప్లాట్. మా స్కూల్లో ముస్లిం ఫ్రెండ్స్ అందరూ హిందీని చాలా ఈజీగా చదివేసేవాళ్ళు. మేము చదివే వాళ్ళం కాదు. మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్. హిందీ వాళ్ళకి హ్యాపీగా 2 లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్. హిందీ మన నేషనల్ లాంగ్వేజ్, ఖచ్చితంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ సినిమా చూపించండి. వాళ్ళకి చరిత్ర ఏంటో తెలుస్తుంది. ప్రపంచంతో మనం పోటీ పడాలంటే మనకు కావాల్సింది ఇంగ్లీష్, హిందీ కాదు. ఈ సినిమాలో కూడా అదే చెప్తారు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. జీ5లో అవైలబుల్గా ఉంది, చూడండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఒక్క శ్రీలీల మాత్రమే చైల్డిష్గా చేసింది. ఆ అమ్మాయి ఈ మధ్య అన్ని సినిమాల్లో ఇలా చైల్డిష్గా పర్ఫామ్ చేసి కంపు చేస్తుంది. మ్యాక్స్ సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్లో ఒక్క 15 మినిట్స్ మాత్రం కొంచెం ల్యాగ్ ఉంటుంది. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. సెట్స్ అండ్ కాస్ట్యూమ్స్ 1947లోవి, అవి చాలా లావిష్గా ఉన్నాయి. శివకార్తికేయన్ మద్రాసి మూవీ బాగుంది. ఈ పరాశక్తి కూడా చాలా బాగుంది. కానీ జనాలు క్రింజ్ మూవీ అంటూనే అదే క్రింజ్ మూవీస్ చూస్తున్నారు. ఈ సినిమాల్ని అస్సలు దేకట్లేదు. జనాలు కొంచెం మంచి సినిమాల్ని కూడా చూస్తే బాగుంటుంది. ఫైనల్గా పరాశక్తికి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.